ప్రస్తుతానికి నేను ప్యాకింగ్ ఇలా చేస్తున్నానండి. ప్యాకింగ్ చేసిన తర్వాత ఒక 2-3 డేస్ ఉంచి నేను ఓపెన్ చేసి బౌల్లోకి వేస్తున్నాను. ఎందుకంటే మీరు ఫస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేయగానే ఎక్కువ ఆయిల్ వస్తుందా లేదా, గ్రేవీ అంతా సరిగ్గా సరిపోతుందా లేదా అని నేను చెక్ చేసుకోవడానికి ఈ చెకింగ్. ఎందుకంటే ప్యాకింగ్లో ఆయిల్ మరీ ఎక్కువ వేసినా బాగుండదు, అలాగని మరీ తక్కువ వేసినా కూడా పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు. పచ్చడి అయితే మాత్రం వాసన గుమగుమలాడుతుంది. దీన్ని గ్రేవీ చూసారా, దీని గ్రేవీ ఎంత చక్కగా ఎలా ఉందో. ఇప్పుడు నేను ఒకటి చేయబోతున్నాను అనమాట. ఏంటంటే మన పచ్చడి టేస్ట్ కొంతమందికి రుచి చూపించబోతున్నాను. ఆ టేస్ట్ చూసిన తర్వాత మన పచ్చడి టేస్ట్ ఎలా ఉందో చెప్తారు రండి. నేను అనుకున్నాను, ఎవరైతే ఇంటి దగ్గర పచ్చడి కొన్నారో వాళ్ళకి కాదు, ఎవరైతే డౌట్ పడి ఎలా ఉంటుందో టేస్ట్ అని ఆలోచించి ఆగిపోయిన వాళ్ళకి ఈ పచ్చడి టేస్ట్ చూపిద్దాం అనుకున్నాను. ఇంకా వాళ్ళకే చూపించాను. రివ్యూ మీరే చూడండి. సూపర్. స్పైసీనెస్ ఎలాగుందన్యా? బాగుంది తల్లి. అంత కారం లేదు, అంత తక్కువ కారం కూడా లేదు. చిన్నపిల్లలు పెద్దలు కూడా తినొచ్చు. నాకు నచ్చింది, చాలా టేస్టీగా ఉంది. పచ్చడి కూడా ఇలాగే ఉండాలి, సూపర్గా వచ్చింది. ఇదిగోండి ఇలాగ ఉండాలి. పీసెస్ కూడా చూస్తారా మీరు? పీస్ కూడా ఇదిగోండి చాలా బాగుంది. మామూలుగానే పీస్ కూడా ముక్కతో పాటు బాగానే ఉన్నది. ఇదిగోండి పీస్ చాలా బాగుంది. పెట్టు. బాగుంది. ఎలా ఉంది పచ్చడి? చాలా బాగుంది. ఎక్కువ స్పైసీ లేదు, అలానే తక్కువ కూడా లేదు. చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉంది? బాగుంది కదా? బాగుంది, సూపర్గా ఉంది. పచ్చడి మాత్రం చాలా బాగుంది. పచ్చడి చాలా బాగుందండి. నూనెతో చేయడం నిలవ ఉంటుంది. చాలా కాస్ట్లీ రెసిపీస్ వాడారు. చాలా బాగుంది. కారంగా లేదు, అలాగని చప్పగా లేదు. పిల్లలు తినొచ్చు, పెద్దోళ్ళు తినొచ్చు. చాలా బాగుంది, సూపర్.